నమస్కారం. మీ పేరేంటి? రామారావు. రామారావు గారు, మీ గురించి వీళ్ళందరూ కూడా ఏదో చెప్పారు, అది నిజమా కాదు మీ నోటి నుంచి చెప్తే నమ్ముతాను. ఏంటి మీ పరిస్థితి ఏంటి? ఇల్లు మీదేనా? ఇల్లు అదేనండి, పనిలోకి వెళ్ళకపోతాడు. నాకు వినబడదు. పనిలోకి వెళ్ళకపోతాడు, వెళ్ళకపోతున్నారు. అలా పింఛన్ చేస్తే అలా కాలు కబులు చేస్తాడు. ఎంతమంది ఉంటారు ఇంట్లో? అదే ఒకరే ఉంటారా? ఎందుకు ఒకరు ఉన్నారు? పెళ్ళి అవ్వలేదా? మీ ఆవిడ ఏమయ్యారు? ఎప్పుడు చనిపోయారు? పెళ్ళైన సంవత్సరం వరకు మీ ఆవిడ మీతోనే ఉన్నారా? అబద్ధం చెప్తున్నారు. నేను అన్ని కనుక్కొని వచ్చాను. మీ దగ్గర చనిపోయిందా? మీ దగ్గర చనిపోయింది. ఎన్నాళ్ళకి అంటే పెళ్ళైన ఎన్ని రోజుల వరకు మీరు ఇద్దరు కలిసి ఉన్నారు? సంవత్సరం కలిసి ఉన్నారు. దగ్గర సంవత్సరం కలిసి ఉన్నారు, అంతేనా? ఓకే. మీ అమ్మ నాన్న? మా అమ్మ ఉండేదండి, ఓకే. తర్వాత మీరు ఎవరినో పెంచారని తెలిసింది. ఎవరిని పెంచారు? ఏడు అబ్బాయి ఏడి? అయిపోయిందంటే ఎక్కడో పోతే తీసుకొచ్చాను. మళ్ళీ సంవత్సరం ఉన్నాడు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడా? రామారావు గారి వాయిస్ మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రామారావు గారి గురించి ఎంక్వైరీ చేసినప్పుడు పాపం పెళ్ళైన కొద్ది రోజులకి వాళ్ళ ఆవిడ తను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఈ కారణాలు ఏంటనేది మనకు తెలియదు, కానీ అప్పటి నుంచి ఆయన మరో పెళ్లి చేసుకోవడం కానీ లేకపోతే ఇంకేమీ లేవన్నమాట. సో సింగిల్గానే ఉన్నారు. వాళ్ళ మదర్తో కొన్నాళ్ళు ఉన్నారు. వాళ్ళ మదర్ కూడా చనిపోయారు. తర్వాత వీళ్ళ అన్నయ్య గారు కొడుకుని కొన్నాళ్ళు పెంచారనమాట. పెంచితే ఆ అబ్బాయి కూడా అమ్మ నాన్న చిన్న వయసులోనే చనిపోయారు. వాళ్ళ అమ్మ నాన్న ఉన్నంత వరకు బాగానే ఉన్నాడు అబ్బాయి. ఆ తర్వాత వాళ్ళ అన్న చనిపోయిన తర్వాత ఒంటరిగా అయిపోయి లోన్లీతనానికి గురి అయ్యి మైండ్ 10th వరకు చదువుకున్నాడు. మైండ్ సెట్ ఎందుకున్నా సెన్సిటివ్ అవడం వల్ల ఏమో తెలియదు, కానీ మైండ్ డిస్టర్బ్ అయ్యి తను బయటకు వెళ్ళిపోయాడు అనమాట. సో తను కనీసం ఆ తోడైనా తినకుండా ఉంటే బాగుండును. అన్న కొడుకు కూడా లేడు, సింగిల్గానే ఉన్నాడు. కూలి పనులు చేసుకుంటూ ఒంటరిగా ఉంటున్నాడు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా తన పని తానే చేసుకోవాలి తప్ప ఎవరు సహకరించి పలకరించే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తాతకి హెల్ప్ చేస్తే మంచిదేనండి, చాలా మంచోడని చెప్పారు. మంచోడైనా చెడ్డోడైనా ఒంటరిగా ఉన్నప్పుడు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కష్టాన్ని బట్టి మనం ఈ వయసులో వాళ్ళ మంచి చెడుల గురించి నేనేం పట్టించుకోకూడదు. ఎందుకంటే కష్టం తప్ప వాళ్ళకి ఇంకేం తెలియదు కాబట్టి. సో ఇలా ఒంటరిగా ఉండి పలకరించే వాళ్ళు ఎవరైనా వస్తే బాగుండు అని ఆశగా ఎదురు చూసే వాళ్ళ దగ్గరికి మన జర్నీ సాగించాలి. మనం ఏదైనా హెల్ప్ చేసినా కూడా మంచిదే. కాబట్టి తాతని రామారావు గారు చెప్పుకుంటూ కొన్ని కష్టాలు వస్తాయి, చెప్పుకునే పరిస్థితి లేదు పాపం. ఆయనకి ఓపిక కూడా లేదు. ఎందుకన్నా తిన్నారా మీరు? ఎందుకు తినలేదు? మధ్యాహ్నం భోజనం గురించి అడగలేదు నేను. పొద్దున్న తిన్నారా? నేను అడిగింది పొద్దున్నే. ఏం తిన్నారు? ఏం టిఫిన్ తిన్నారు? ఎన్ని తిన్నారు? 4 ఇడ్లీలు. అంతా 10 రూపాయలు ఇడ్లీలు తిన్నారు. సో అదే అనమాట వీళ్ళ ఆర్థిక పరిస్థితి. నేను ఎందుకు క్లుప్తంగా మీ ఇంట్లో కూరలు ఏంటి లేకపోతే ఏం వండుకున్నారు ఇవన్నీ ఎందుకు అడుగుతానంటే వాళ్ళు తినే ఫుడ్ని బట్టే వాళ్ళ ఆర్థిక స్తోమత ఏంటో మనకు అర్థం అవ్వడం కోసమే నేను ఇలా వాళ్ళని గుచ్చి అడగడానికి కారణాలు ఉంటాయన్నమాట. సో 10 రూపాయలు ఇడ్లీ, మన దగ్గర డబ్బులు ఉంటే 10 రూపాయలు తాపుతామా? 40 రూపాయలు 50 రూపాయలు తింటాం కదా ఖచ్చితంగా. ఏం తింటారా? సో డబ్బులు లేవు కాబట్టి 10 రూపాయలతో తాత ఆపాడు, అంతేనా? మీ అందరికంటే పేదోడే కదా తాత, అందుకని తాతని ఎంచుకోవడానికి వచ్చాము. సో మనం చేయాల్సింది చేసేద్దాము. బియ్యం ఇస్తాను, తీసుకుంటారా? బియ్యం బస్తా ఇస్తాను. సరే తాత, ఇందులో అన్నీ ఉంటాయి, ఓకేనా? ఇందులో అన్నీ భోజనం చేసి చక్కగా తిని వండండి. ఇగో నీకు లుంగీలు కడుతున్నావా, టవల్లే కడుతున్నావా? లుంగీలు కడతావు కదా. ఇగో టవల్, సారీ బనియను, లుంగి, దుప్పటి, సరేనా? ఖర్చు పెట్టుకో. ఏదైనా హెల్త్ బాగాలేదనుకో ఎవరు వచ్చి ఇవ్వరు. మందు అయితే ఫ్రీగా ఇస్తారు కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళు ఎవరు ఉండరు, సరేనా? మందుకు తోడు కావాలి, హాస్పిటల్కి ఎవ్వరు తోడు రావడానికి ఇష్టపడరు. అది గుర్తుపెట్టుకొని ఏదైనా ఒంట్లో బాగాలేకపోతే మందులకో దేనికో వాడుకో, సరేనా? రామారావు గారు, నా పేరేంటి? కొన్ని అడుగు. శ్రీదేవి అండి, నా పేరు శ్రీదేవి. ఏం పేరు? నా పేరు సరేనా? మంచిగా ఫోన్ చేయండి, సరేనా? నేను వెళ్ళొస్తానా? ఓకే.